రాజశేఖర్ రెడ్డి గారి పేరు తెలవగానే కొన్ని కుటుంబాల్లో ఇప్పటికీ కూడా కన్నీళ్లు పెట్టుకోవడం మనం చూస్తున్నాము. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తుంటే చాలా కుటుంబాల్లో రాజశేఖర్ రెడ్డి గారి ఫోటోని వారి పూజా మందిరాల్లో పెట్టుకునేవారు కోకొల్లులుగా ఉన్నారు. ఎందుకంటే ఆయన అనేక వేల మందికి ఆపరేషన్స్ చేయించి గుండె జబ్బులు కానివ్వండి, రకరకాల జబ్బులకి గుండె ఆపరేషన్ చేయించి కొన్ని వేల మంది ప్రాణాలను నిలబెట్టినటువంటి ఆ మహనీయుని చరిత్ర కలకాలం కాకిలా బ్రతికే కంటే హంసలా 6 నెలలు బ్రతకాలు అనేదానికి ఆయన ఒక చక్కటి ఉదాహరణగా చెప్పొచ్చు. ఆనాటి కాలంలో అందరూ కూడా ఎన్టీఆర్ గారిని చాలా అభిమానంగా పొగిడేవారు. అంతటి గొప్ప నాయకుని తర్వాత నాకు తెలిసి నేను చూసింది ఆ మహానేత రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన 10 అడుగులు ముందుకేసి పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిస్తే 100 అడుగులు ముందుకేసి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పేదలకు సంక్షేమాన్ని అలాగే అభివృద్ధిని చూపించినటువంటి మన జగనన్నకి మనందరం తోడుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయితే ఈరోజు కార్యక్రమం ఏంటంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి మనకి ఎవరైతే ఒక పాంప్లెట్ ఇచ్చి ఈరోజు మన ప్రోగ్రాంకి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కంటే బాబు షూరిటీ వెన్నుపోటు గ్యారంటీ అంటే ఇంకా చాలా బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే వెన్నుపోటు అనేది ఆయనకు వెనతో పెట్టిన విద్య. ఆనాడు వారి మామగారిని చేసినట్టుగానే ప్రతి ఒక్కసారి ఇప్పటికి 4 సార్లు ప్రజల్ని మోసం చేస్తే మన జగన్ గారు ఏం చెప్పారు? పలావ్ పెట్టేవాడిని నేను, కానీ మీరందరూ నమ్మేసి బిర్యానీ కోసం పోయారు. ఇటు పలావ్ పోయే అటు బిర్యానీ పోయే ఏం లేకుండా పోయింది. అందుకని ఇహనైనా ఆచి తూచి అడుగు వేయండి. ఈ 5 సంవత్సరాలు మనం చక్కగా సమిష్టిగా కృషి చేస్తూ ఆయన చేసిన మోసాలన్నీ బట్టబయలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం అనేది తీసుకొచ్చారు. ఆ ప్రోగ్రాం గురించి నాని అన్న గారు అలాగే పెద్దలందరూ కూడా వివరించి చెప్తారు. అయితే నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఇచ్చినటువంటి షూరిటీలన్నీ ఏ విధంగా మోసం చేశారో అనేది జనాల వద్దకు తీసుకెళ్లాలనేదే ఈ కార్యక్రమం ఉద్దేశం. దీన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఈ మంచి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.